రైట్ వెల్కమ్ బ్యాక్ టు బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్. జగిత్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో ఎస్ఐ శ్వేత మృతి చెందారు. అయితే ఇటీవలే కూడా శ్వేత చాలా జిల్లాల్లో కూడా ఎస్ఐగా విధులు నిర్వహించారు. ఇదే నేపథ్యంలో గొల్లపల్లి మండలం చిల్వా కోడూరులో దగ్గర యాక్సిడెంట్ చోటు చేసుకుంది. మరి బైక్ ని కొట్టేసింది ఒక కారు, చెట్టుని కూడా ఢీ కొట్టింది. తర్వాత అయితే ప్రమాదం టైంలో కారు నడుపుతోంది ఎస్ఐ శ్వేత. ప్రస్తుతం జగిత్యాల హెడ్ క్వార్టర్స్లో ఎస్ఐగా విధులు నిర్వహిస్తుంది. అయితే గతంలో వెల్టూరు, పెడగండ్ల, కోరుట్ల కూడా ఎస్ఐగా విధులు నిర్వహించారు శ్వేత. మరి ఇప్పుడు ఈ కారు ప్రమాదంలో ప్రాణాలు పోయాయి. మరి ఒక బైక్ని కూడా ఢీకొనింది. అసలు ఈ మృతి చెందారు శ్వేత. ఎస్ఐగా అవ్వడం ఒక సంచలనంగా మారింది. అయితే ఈ ప్రమాదం కూడా బైక్ని ఢీకొట్టడంతో బైక్లో ఎంతమంది ఉన్నారు, వాళ్ళకి ఏమైనా గాయాలయ్యాయా, అసలు కారులో వెళ్తున్న ఆవిడ ఎలా మృతి చెందారు అన్న దానిపై పోలీసులు తీవ్ర స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. మరి ఈ ఘటన పైన మరింత సమాచారం ఇవ్వడానికి శ్రీనివాస్ ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి, అసలు ఈ యాక్సిడెంట్ గురించి పూర్తి సమాచారం ఏంటి? జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం చిల్వకోడూరు వద్ద కారు బైక్ ఢీకొనడంతో ఇటు కారులో ప్రయాణిస్తున్నటువంటి ఎస్ఐ శ్వేత, తర్వాత బైకిస్ట్ ఇద్దరు కూడా మృతి చెందినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటు జగిత్యాల జిల్లాలో పలు పోలీస్ స్టేషన్ లోపల విధులు నిర్వహించినటువంటి కొక్కుల శ్వేత ఇటీవల కాలం లోపలనే కొరుట్ల ఎస్ఐగా ఒక వివాదం లోపల తలదూర్చడంతో అయితే సస్పెండ్ అయింది. కొద్ది రోజుల క్రితమే ఇటు జగిత్యాల డిసిఆర్బి లోపల విధులు నిర్వహిస్తున్నది. అయితే ఈ నేపథ్యం లోపల తన స్వగ్రామం ఇటు చొప్పదండి మండలము ఆర్నకొండ గ్రామంకు డ్యూటీ నిమిత్తం వెళ్లేటువంటి సమయం లోపల గొల్లపల్లి మండలం చిల్వకోడూరు వద్ద అయితే ఎదురుగా వస్తున్నటువంటి బైక్ ను ఢీకొనడంతో ఇటు బైక్ ను ఢీకొని తర్వాత కిందికి వెళ్లి ఆ చెట్టును ఢీకొన్నట్టయితే ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. ఈ నేపథ్యం లోపల అయితే ఇద్దరు, అటు బైకిస్టు ఇటు కారు లోపల ప్రయాణిస్తున్నటువంటి శ్వేత ఇద్దరు కూడా మృతి చెందినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే దీనికి ఇద్దరు కూడా, ఇటు కారు తర్వాత బైక్ ఇద్దరు రెండు కూడా అతివేగంతో రావడం వల్ల మూలమాలిపు వద్ద కంట్రోల్ కాలేకనే ఒకరికొకరు ఢీకొన్నట్టుగా అయితే తెలుస్తున్నది. ఇటు ధర్మారం వైపు నుంచి జగిత్యాల వెళ్లేటువంటి సమయం లోపల ఈ ప్రమాదం చిల్వకోటూరు దగ్గర అయితే ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తున్నది. మొత్తానికి అయితే ఇటు యాక్సిడెంట్ కు కారణము ఇద్దరు కూడా అతివేగంతో ప్రయాణం చేయడం వల్లనే యాక్సిడెంట్ అయిందని చెప్పి అయితే చెప్తున్నారు. మొత్తానికి అయితే తానే స్వయంగా డ్రైవింగ్ చేసుకుంటూ జగిత్యాలు వెళ్తున్నది. వెళ్లేటువంటి సమయం లోపలనే బైక్ ను తప్పించాలని చెప్పి అనుకున్నది. అయితే కానీ బైక్ ను ఢీకొనడం వల్లనే, వేగంగా రావడం వల్ల ఇటు బైక్ ను ఢీకొని తర్వాత చెట్టుకు ఢీకొనడం వల్ల అయితే ఈ ప్రమాదం చోటు చేసుకున్నది. ఇద్దరు కూడా సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం వల్ల ఇటు ఎస్ఐ శ్వేత మృతి చెందినట్టుగా అయితే తెలుస్తుంది. సీట్ బెల్ట్ పెట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా బ్రతికి ఉండేది అని పోలీసులు అయితే ఇప్పటికే చెప్పడం జరిగింది. ఈ నేపథ్యం లోపలనే ఇద్దరు ఇప్పటికే రెండు మృతదేహాలను కూడా జగిత్యాల ప్రధాన ఆసుపత్రికి తరలించడం జరిగింది. అయితే బైకిస్ట్ యొక్క వివరాలు మాత్రం ఇంకా ఇప్పటి వరకు వెల్లడి కాలేదు. పోలీసులు కూడా అతడు ఎక్కడి ప్రాంతానికి చెందిన వారు, ఎక్కడికి వెళ్తున్నారు అనేటువంటి కోణం లోపల అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఇటు మండలానికి చెందినటువంటి వ్యక్తిగా అయితే గుర్తించడం జరిగింది. మొత్తానికైతే ఈ ప్రమాదానికి అతివేగమే కారణం అని చెప్పి అయితే తెలుస్తున్నది మనకు. మరి కార్ని మనం చూసుకున్నట్లయితే కొత్త కార్ లాగా ఉంది, పైగా ఎల్ బోర్డ్ కూడా ఉంది. అంటే శ్వేతకి పూర్తిగా డ్రైవింగ్ రానప్పుడే రోడ్డు పైకి ఎక్కిన తర్వాత ఈ ప్రమాదం చోటు చేసుకుందని అనుకోవచ్చా? ఎస్, ఇది ఖచ్చితంగా ఇటు ఇటీవల కాలం లోపలనే కార్ తీసుకోవడం జరిగింది. ఈ కార్ లో అంటే వెళ్లేటువంటి సమయం లోపలనే ఈ ప్రమాదం చోటు చేసుకున్నది. అయితే ఆ కారుకు ఎల్ బోర్డు కూడా ఉండడం జరిగింది. అయితే పూర్తిగా డ్రైవింగ్ లైసెన్స్ పూర్తిగా జారీ చేయకముందే ఇటు అతివేగంతో వెళ్లడం వల్లనే ఈ ప్రమాదం జరిగింది అని చెప్పి అయితే తెలుస్తున్నది. ముఖ్యంగా అటు సీట్ బెల్ట్ పెట్టుకొని, అంటే ఒక ఎస్ఐ స్థాయి లోపల ఉన్నటువంటి అధికారిని ఖచ్చితంగా కారు లోపల ప్రయాణించేటప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. అది అందరికీ సూచించేటువంటి పోలీస్ అధికారే ఈ విధంగా సీట్ బెల్ట్ పెట్టుకోకుండా ఓన్ గా డ్రైవింగ్ చేస్తున్నటువంటి సమయం లోపల ఎదురుగా బైక్ రావడం, ఇద్దరు కూడా అతివేగంతో ఉండడం వల్లనే ఈ ప్రమాదం చోటు చేసుకున్నది అని చెప్పుకోవచ్చు. అయితే ఈ ప్రస్తుతమే ఆ ఎల్బోర్డు కలిగి ఉండడం, అయితే ఆ కారు పైన అయితే ఎల్బోర్డు ఉన్నది. మరి ఆ డ్రైవింగ్ లైసెన్స్ ఇంకా లెర్నింగ్ లైసెన్స్ లోనే శ్వేత ఉన్నదా, లేదా పూర్తి స్థాయి డ్రైవింగ్ లైసెన్స్ వచ్చిందా అనేది అయితే ఇంకా వివరాలు మనకు తెలియలేదు. మరి ఈ ప్రమాదం ఏ టైంలో జరిగి ఉంటుంది శ్రీనివాస్? ఈ రోజు తన స్వగ్రామం ఆర్నకొండ నుంచి ఉదయము దాదాపుగా 8:30 సమయం లోపల జగిత్యాలకు బయలుదేరింది. ఆ జగిత్యాలు బయలుదేరేటువంటి సమయం లోపలనే ఇటు గొల్లపల్లి మండలము సిల్వకోడూరు వద్ద మూలమల్పు వద్ద అయితే యాక్సిడెంట్ చోటు చేసుకుంది. అంటే డ్యూటీ నిమిత్తం ప్రస్తుతం డిసిఆర్బి లోపల పనిచేస్తున్నది కాబట్టి ఆ డ్యూటీ నిమిత్తం వెళ్లేటువంటి సమయం లోపలనే
ఈ ప్రమాదం అయితే ఖచ్చితంగా చోటు చేసుకున్నది. మొత్తానికైతే ఇద్దరు మృతికైతే ఇద్దరు కూడా అటు వాహనదారుడు ఇటు కారులో ప్రయాణిస్తున్నటువంటి వారు ఇద్దరు కూడా అతివేగంతో రావడమే ఈ ప్రమాదానికి కారణం అని చెప్పి తెలుస్తున్నది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ శ్రీనివాస్. ఎస్, అయితే జగిత్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది అండ్ ఆ ప్రమాదంలో ఎస్ఐ శ్వేత కూడా మృతి చెందారు. డిజిటల్ ఎక్స్క్లూజివ్లో చూస్తున్నాము. ఎస్ఐ శ్వేత గత కొన్ని రోజులుగా విధులు నిర్వహిస్తున్నారు. కాకపోతే ఇప్పుడు అతివేగం వల్ల ఈ ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అయితే బైకర్ని ఢీకొని దాని తర్వాత అదుపు తప్పి ఓవర్ స్పీడింగ్ వల్ల చెట్టును ఢీకొట్టి శ్వేత కూడా మృతి చెందింది. అయితే ఇదే నేపథ్యంలో బైకర్ కూడా మృతి చెందారు. కానీ బైకర్ ఎవరు, ఏ ప్రాంతం నుంచి ఎక్కడికి ట్రావెల్ చేస్తున్నారు, అసలు హెల్మెట్ పెట్టుకున్నారా లేదా, అసలు ఎలా చనిపోయారన్న దానిపైన స్థానికుల్ని విచారణ చేయగా ఇది కేవలం ఓవర్ స్పీడింగ్ వల్లే అయింది అని కూడా తెలుపుకుంటూ వచ్చారు. అయితే ఇదే నేపథ్యంలో ఫస్ట్ బైక్ని ఢీకొట్టిన తర్వాత బైకర్ కూడా మృతి చెందారు. దాని తర్వాత అదుపు తప్పి ఓవర్ స్పీడింగ్ వల్ల చెట్టును ఢీకొట్టింది. అయితే ఆ కార్ని కూడా మనం చూస్తున్నాం, చిత్తు అయిపోయింది ఆ లెఫ్ట్ సైడ్ డోర్ కూడా. అయితే మొత్తం అంత ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది అని అంటే ఒక క్విడ్ క్లైంబర్ కార్ కొత్తగా తీసుకున్నట్టు నెంబర్ ప్లేట్ కూడా రాలేదని గుర్తిస్తున్నారు. ఎందుకంటే ఎల్లో ప్లేట్ ఉంది కాబట్టి ఇంకా నెంబర్ ప్లేట్ రానంత వరకే దానికి ముందే ఎల్ బోర్డ్ కూడా పెట్టారు. అంటే ఇది డ్రైవర్ అంటే శ్వేత అనేది స్వయంగా డ్రైవ్ చేస్తుంది కాబట్టి డ్రైవర్కి ప్రాపర్గా డ్రైవింగ్ రాకముందే బండి తీసుకొని ఇంత ఘోర ప్రమాదానికి గురైందా అని కూడా పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ఇదే నేపథ్యంలో గొల్లపల్లి మండలం చిల్వకోడూరు దగ్గర ఈ యాక్సిడెంట్ చోటు చేసుకుంది. మరి ఈ బైకర్ ఎవరు, ఎక్కడి నుంచి ఆ రోడ్డు దగ్గర ప్రయాణిస్తున్నాడు అన్న దానిపైన ఇంకా పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. మరి బైక్ను కొట్టేసి దాని తర్వాత చెట్టును కూడా ఢీకొనింది. ఈ కారు ప్రమాదం టైంలో కారులో శ్వేత నడుపుతుండగా అందరూ పలు అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఎల్ బోర్డు పెట్టుకొని డ్రైవింగ్ చేశారు, అంతేకాకుండా సీట్ బెల్ట్ పెట్టుకోలేదు. దానికే ఇక ఈ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అండ్ శ్వేత మృతి చెందడానికి కారణం కూడా అదే. ఒకవేళ సీట్ బెల్ట్ పెట్టుకొని ఉంటే మాత్రం కొన్ని గాయాలతో బయటపడేది అని కూడా చెప్తున్నారు. మరి ఒక పోలీస్ అయి ఉండి కూడా అందరికీ హెచ్చరించాల్సింది పోయి తినే స్వయంగా నడిపించేటప్పుడు సీట్ బెల్ట్ కూడా పెట్టుకోకపోతే ఇంకా నిర్లక్ష్యంగా ప్రాణాలు కోల్పోయింది అని కూడా చెప్తున్నారు. మరి ప్రస్తుతం జగిత్యాల హెడ్ క్వార్టర్స్లో ఎస్ఐగా విధులు నిర్వహిస్తోంది శ్వేత. అయితే ఈ మునుపటికే గతంలో కూడా వెల్టూరు, పెడగండ్లపల్లి ఇంకా కోట్లూరులు కూడా ఎస్ఐగా విధులు నిర్వహించిన శ్వేత ఇప్పుడు ఎస్ఐగానే ఒక డ్యూటీ పర్పస్ వెళ్లే టైంలోనే మృతి చెందినట్లు గుర్తిస్తున్నారు. మరి ఈ రోజు ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడే మృతి చెందారు. మరి శ్వేతని గుర్తించారు పోలీసులు. దాని తర్వాత అక్కడ బైకర్ ఎవరు ఏంటి అని ఇంకా సమాచారం అయితే ఇవ్వలేదు. మహేష్